కథ పురాణాలకు సంబంధించిందే అయినా మాకు ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల ఈ చిత్రకథలో ఉన్న దుస్తులు, వస్తువులు మరియు ఇతర వాణిజ్య పరికరాలన్నీ కలియుగానికి సంబంధించినవై ఉంటాయి. కావున మీరు ఈ దృశ్యంలో ఉన్న లాజిక్ని వెతకకుండా ఈ దృశ్యం చేసే మ్యాజిక్ని చూసి ఆనందిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇతని నారద మహర్షి. రామాయణం అనే కావ్యాన్ని ఎవరు రచిస్తే బాగుంటుందో, తరతరాలకి ఉపయోగపడే రామాయణ గాథని రాయడానికి ఎవరు అర్హుడో అని నారద మహర్షి భూమి మీద సంచరిస్తున్న రోజులవి. ఇతను ఒక బోయవాడు. ఇతను తన పొట్టకూటి కోసం వేటాడుతూ ఉంటాడు. అది మాత్రమే కాకుండా దొంగతనాలు, దారి దోపిడీలు చేస్తూ ఉంటాడు. అవసరమైతే మనుషుల్ని హింసిస్తాడు కూడా. ఇతని సకులుడు ఎంతో కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్మును ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఇంకా కథలోకి వెళితే, తన దగ్గర ఉన్న సొమ్మును బోయవాడు దొంగిలించడంతో సకులుడి జీవితం అస్తవ్యస్తమైపోయింది. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక నానా అవస్థలు పడుతున్నాడు సకులుడు. ఒకరోజు బోయవాడు దారిలో వెళ్తున్న నారదుణ్ణి ఆపి బెదిరించి సొమ్ముని దొంగలించాలనుకున్నాడు. బోయవాడిని చూసిన నారదుడు, నేనొక నారదమునిని, నా దగ్గర ఎలాంటి సొమ్ము లేదు, కేవలం ఈ ఆహారం తప్ప అని అన్నాడు. అయినా బోయవాడు, ఆహారమైనా నాకు ఇచ్చేసి వెళ్ళిపో, లేదా నా చేత దెబ్బలు తింటావు అని బెదిరించాడు. దానికి బదులుగా నారదుడు, ఇలా తప్పులు చేయడం, పాపాలకు ఒడికట్టడం మహానేరం కదా, ఇలా చేసే కన్నా మంచిగా కష్టపడి ఏదో ఒక పని చేసుకొని జీవించవచ్చు కదా అని అన్నాడు. ఈ మాటలు విన్నాక బోయవాడు, నువ్వు ఎన్నైనా చెబుతావు, కానీ నేను నా కుటుంబాన్ని పోషించాలంటే వేటతో పాటు ఇలా దొంగతనాలు కూడా చేయాలి. నా కుటుంబ పోషణ కోసం ఏ పని చేసినా నాకు తప్పు అనిపించట్లేదన్నాడు. అనంతరం అది విన్న నారద మహర్షి, నీ కష్టాన్ని, నీ సొమ్ముని నీ కుటుంబం పంచుకుంటుంది, దానికి సమంజసమే. కానీ నువ్వు ఒడికట్టుకుంటున్న ఈ పాపాలను మీ కుటుంబం పంచుకుంటుందా అని ప్రశ్నించాడు. వెంటనే తన తప్పును గ్రహించి, స్వామి, ఇన్ని రోజులు నేను తప్పులు చేశాను, ఎన్నో పాపాలు మూటగట్టుకున్నాను, నా ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం కావాలి అని బోయవాడు నారద మహర్షికి ప్రాధేయపడ్డాడు. వెంటనే నారదముని, నాయనా, నువ్వు ఇక నుంచి తపస్సు చేయి, ఒక మునిలా మారు. తపస్సులో భాగంగా నీ చుట్టూ ఒక పుట్ట పేరుకుంటుంది, అలాగే నీ పేరు మారుతుంది. తర్వాత నీ చేతితో ఒక కావ్యాన్ని రచించు, ఆ మహాకావ్యం పేరే రామాయణం. ఆ గొప్ప కావ్యాన్ని రాసి నీ పాపాలని కడిగేసుకో అని చెప్పాడు నారద మహర్షి. ఆ తరువాత నారదముని రామాయణం కొరకు కొంత భాగాన్ని బోయవానికి ఉపదేశించారు. కానీ అప్పుడే బోయవానికి ఒక మూర్ఖపు ఆలోచన మనస్సులో రేకెత్తింది. ఎన్నో రోజులు తపస్సు చేసి మంచిగా మారి కావ్యం రాయడం కన్నా వెంటనే కావ్యం రాయడం మంచిదని అనుకున్నాడు. అలా ఉండగా తన సొమ్ముని దొంగలించిన బోయవాడి మీద కోపంతో రగిలిపోతున్న సకులుడికి ఒకరోజు బోయవాడు కంటపడ్డాడు. కానీ అప్పటికే బోయవాడు రామాయణాన్ని కొంత భాగం వరకు రచించి ఆ గ్రంథాన్ని పక్కన పెట్టి ధ్యానంలో తీక్షణమవుతున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న బోయవాడిని చూసి సకులుడు కోపంతో రగిలిపోతున్నాడు. అతన్ని కొట్టి గాయపరచాలనుకున్నాడు. కానీ అతని శరీరాన్ని గాయపరచడం కన్నా తన మేధస్సును గాయపరచడం మంచిదనుకున్నాడు.
వెంటనే ఆ బోయవాడు రాసుకున్న రామాయణం అనే గ్రంథాన్ని తగలబెట్టాడు సకులుడు. ఒక విధంగా సకులుడు ఆ రామాయణాన్ని తగలబెట్టడం మంచిదే అయింది. ఎందుకంటే తపోజ్ఞానం పొందకుండానే ఈ బోయవాడు రామాయణాన్ని మొదలుపెట్టాడు. అలాంటి రామాయణం రానున్న తరాలకు మంచిది కాదు. సకులుని ప్రతీకార దీక్షలో భాగమైన ఈ రామాయణ దహనం భావితరాలకు ఎంతో ఉపయోగకరమైందని చెప్పుకోవాలి. బోయవాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు. అతని చేతులతో రాసిన రామాయణం బూడిద పాలయ్యింది. ధ్యానం నుంచి బయటకు వచ్చిన బోయవాడు బూడిదైన రామాయణాన్ని చూశాడు. చాలా బాధపడ్డాడు. గతంలో నేను చేసిన పాపాలకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని ఎంతో మదనపడ్డాడు. అదే దారిలో వెళ్తున్న నారద మహర్షికి బోయవాడు కంటపడ్డాడు. వెంటనే బోయవాని దగ్గరికి నారద మహర్షి వెళ్ళి, నిన్ను తపస్సు చేయమని చెప్పాను కదా, చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు నారద మహర్షి. వెంటనే బోయవాడు, స్వామి, నేను ఒక తప్పు చేశాను. మీరు చాలా రోజులు తపస్సు చేయమన్నారు. నా చుట్టూ ఒక పుట్ట పేరుకుంటుందన్నారు. నా పేరు మారుతుందన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాతే నన్ను రామాయణం అనే కావ్యాన్ని రాయడం మొదలు పెట్టమన్నారు. కానీ నేను ఇవేమీ పట్టించుకోకుండా త్వరగా నా పాపాలన్నీ కడుక్కోవాలని, అదే మంచిదని నేను రామాయణ కావ్యాన్ని మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు చూస్తే ఈ రామాయణ కావ్యాన్ని ఎవరో తగలపెట్టేశారు స్వామి అని బాధను విన్నవించుకున్నాడు బోయవాడు. బోయవాని మాటలు విన్న నారద మహర్షి ఆగ్రహంతో ఊగిపోతూ, ఓ మంచివాడిగా మారడానికి నేను నీకొక దారి చూపిద్దామనుకున్నా. కానీ నువ్వు తపస్సు చేయకుండానే, నీ చుట్టూ పుట్ట పేరుకోకుండానే, నీ పేరు మారకుండానే నువ్వు రామాయణాన్ని అస్తవ్యస్తంగా రాసి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు రామాయణం రాసే అర్హతను కోల్పోయావు. తరాలకు ఉపయోగపడే రామాయణాన్ని రాసే వ్యక్తివి నువ్వు కాదు. నేను వెతికే ఆ వాల్మీకివి నువ్వు కాదు అని నారద మహర్షి బోయవాన్ని తిట్టసాగాడు. ఈ జన్మలోనే కాదు, మరే జన్మలో కూడా నువ్వు రామాయణాన్ని రాయలేవు. ఒకవేళ రాయాలనే ఆలోచన వచ్చి రాస్తే అది ఖచ్చితంగా అందరి చేత విమర్శల పాలవుతుంది అని బోయవాన్ని శపించాడు నారద మహర్షి. చేసిన తప్పును తెలుసుకున్న బోయవాడు చాలా బాధపడ్డాడు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సరే రామాయణాన్ని మంచిగా రాద్దామనుకున్నాడు. కానీ నారద మహర్షి విధించిన శాపాన్ని మరవకుండా భయపడుతూ ఉన్నాడు. నువ్వు మళ్ళీ రామాయణం రాసినా నలుగురితో విమర్శల పాలవుతావని నారద మహర్షి శాపాన్ని అనుభవిస్తున్న ఈ బోయవాడు కలియుగంలో మళ్ళీ పుట్టాడు. కలియుగంలో ఈ బోయవాడు ఓమ్రౌత్ అనే నామకరణంతో పుట్టాడు. గత జన్మలో రాసిన రామాయణం బూడిద పాలవ్వడం వల్ల మళ్ళీ ఈ జన్మలో రామాయణాన్ని మంచిగా రాద్దామనుకున్నాడు ఈ ఓమ్రౌత్ అనే బోయవాడు. ఈ జన్మలో అతని చేతులతోనే రామాయణాన్ని రాసి ఒక చిత్రంగా తీద్దామనుకున్నాడు. తీశాడు. ఆ చిత్రానికి ఒక పేరు పెట్టాడు. దాని పేరే ఆదిపురుష్. ఆదిపురుష్ అనే చిత్రాన్ని తీసిన ఈ బోయవాడు శాపం కారణంగా అందరి చేత విమర్శల పాలయ్యాడు.